Welcome to Vyoma Online. So, September month current affairs నేషనల్ పార్ట్ 1 ఈ వీడియోలో మనం చూద్దాం. సో పార్ట్ 1 లో ఎప్పుడు కానీ అన్ని రాష్ట్రాల వారీగా న్యూస్ అనేది చూస్తాం. సో ఈ మంత్ కు మనకు సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. దీంట్లో రెండు అంశాల రీత్యా మనకు న్యూస్ ఉన్నాయి. ఒకటి కన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అండ్ జెనరిక్ డాక్యుమెంట్. అదేవిధంగా ఉత్తరాఖండ్ తీసుకుంటే ఇది కూడా రెండు అంశాల రీత్యా గంగా పైన తొలి మ్యూజియం రానుంది అండ్ సంస్కృత గ్రామాలు ప్రారంభించనుంది ఆ రాష్ట్రం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మూడు అంశాల రీత్యా మనకు న్యూస్ లో ఉంది. యూరైజ్ అని చెప్పి యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అట్లాగే ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు అంశాలు అన్ని కూడా డిస్కస్ చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఇందుకు మనకు ఈ వారం అనేది వార్తాంశాల్లో ఉందో ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తెలిసింది మనకు. సో మనకు గత కొంతకాలంగా జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ లో ఉంది. ఒక్కసారి రివ్యూ చేసి కొత్తగా ఎందుకు న్యూస్ లో ఉందో వెళ్దాము. సరే, మనకు ఈ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. మనోజ్ సిన్హా అనే కొత్తగా మనకు లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చారు. అండ్ దెన్ కాశ్మీరీ కుంకుమ పువ్వు మనకు జిఐ ట్యాగ్ ను పొందింది. ఆ రీత్యా న్యూస్ లో ఉంది. అదేవిధంగా మనకు పాకిస్తాన్ అండ్ చైనాలు కలిసి ఒక ప్రాజెక్టును కూడా నిర్మించనున్నాయి. ఈ అంశాల రీత్యా ఇటీవలి కాలంలో మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ లో నిలిచింది. మరి తాజాగా సెప్టెంబర్ మంత్ లో భారతదేశపు తొలి కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో రానుంది. కన్నబీస్ ఏదైనా అనుకోవచ్చు. సో దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే గంజాయి అని అర్థం. మెడిసిన్ ప్రాజెక్ట్ ఎక్కడ రానుంది అని అడుగుతారు. మనం ఏం చెప్పాలి ఆన్సర్? జమ్మూ అండ్ కాశ్మీర్ లో రానుంది. సో మరి దీని ఇంపార్టెన్స్ ఇంకా ఏంటనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఇది మనకు తెలిసిందే. సో మనకు ఆర్టికల్ 370 ఉపసంహరించి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాన్ని రెండుగా డివైడ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లడాక్ ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత వచ్చిన తొలి ప్రధాన FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏది అని ఎగ్జామినేషన్ లో అడిగితే దానికి ఆన్సర్ కూడా ఇదే చెప్పాల్సి ఉంటుంది. ఏది? కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇటీవలి కాలంలో లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత వచ్చిన అత్యంత ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏది అని అంటే కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్. సో కెనడా దేశం సహాయంతో మరి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. కెన్నబీస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది గంజాయి అని అర్థం. ఓకే, గంజాయి నిజానికి క్యాన్సర్, డయాబెటిక్ తదితర రోగాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు నొప్పి నివారణకు మందుల్లో దీన్ని ఉపయోగిస్తారు. అయితే దీన్ని మితంగా ఉపయోగిస్తే ఇబ్బంది లేదు, కానీ అమితంగా ఉపయోగించినప్పుడు, రెగ్యులేషన్ లేనప్పుడు మాత్రం ఇది ఆరోగ్యానికి చాలా హానికరమైంది. సో ఇట్లా మరి మెడిసిన్ పర్పస్ ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. భారతదేశంలో తొలి కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ ను ఎక్కడ తీసుకొని వచ్చారు? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక తొలి అతిపెద్ద FDI ఏది అంటే కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్. ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే. సో ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ న్యూస్ ఇష్యూ నంబర్ 1. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే మనకు రెండో ఇష్యూ కూడా న్యూస్ లో ఉంది. అది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఇది ఇంపార్టెంట్. ఇది నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ NJDR. సో ఈ ప్రాజెక్టులో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. సో ఈయన కూడా ఇటీవలి కాలంలో నియామకమయ్యారు. సో ఈయనకు ముందు ఆ ప్లేస్ లో గిరీష్ చంద్ర ముర్ము ఉండేవారు. గిరీష్ చంద్ర ముర్ము ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియామకమయ్యారు. మనోజ్ సిన్హా
మనోజ్ సిన్హా మనకు నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. సో గతంలో భూముల క్రయ విక్రయాలు రాతపూర్వకంగా జరిగేవి, కానీ ఇప్పుడు ఆ పద్ధతిని తీసేసి దానిలోనే ఆన్లైన్ సిస్టమ్ ను తీసుకొని వచ్చారనమాట. ఆన్లైన్ సిస్టమ్ తో వచ్చింది నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ సిస్టమ్ అన్నమాట, నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో 370 రద్దుకు ముందు కాశ్మీరేతరులు మరి కాశ్మీర్ లో భూములు కొనడానికి వీల్లేదు. సో ఇది మనకందరికి తెలిసిందే. ఆర్టికల్ 370 మనకు విత్డ్రా చేసుకున్నారు. దీనికి ముందు మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎవరైనా భూములు కొనాలంటే అనుమతి ఉండేది కాదు, కానీ 370 అనేది ఇప్పుడు ఉపసంహరించుకోవడంతో ఎవరైనా కూడా ఇక్కడ భూములు కొనొచ్చు. సో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ లోనే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. నిజానికి ఈ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఒక మాటలో చెప్పాలంటే వన్ నేషన్ వన్ సాఫ్ట్వేర్ గా చెప్పుకోవచ్చు. సో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎన్నో తీసుకొని వస్తుంది. వన్ నేషన్ వన్ ల్యాండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో దేశం మొత్తం ఒకే తరహాలో ఉండాలి అన్నది దీని ఉద్దేశం అన్నమాట. వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చింది అండ్ రైట్, ఇట్లాంటి సిస్టమ్స్ ఎన్నో తెచ్చింది మోడీ గవర్నమెంట్. అందులో భాగంగానే వన్ నేషన్ వన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లాంటిది ఇది కూడా. దీన్ని నిక్ డెవలప్ చేసింది, నిక్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇది కూడా బాగా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. మరి దేశంలో ఎక్కడైనా యాక్సెస్ ఉండేలా ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించారు. అయితే వీటిని దీన్ని ఉపయోగించుకోకపోవడం అన్నది ఆయా రాష్ట్రాల ఇష్టం అన్నమాట. సో అయితే ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలు ఈ సాఫ్ట్వేర్ ఆమోదించాయి. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం ఇది. ఈ సాఫ్ట్వేర్ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, ఎందుకంటే రెవెన్యూ అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి. సో పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలు ఈ సాఫ్ట్వేర్ ఇప్పటికే ఆమోదించాయి. మరి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా దీన్ని డెవలప్ చేశారనమాట. మొత్తం ఈ ల్యాండ్ రికార్డులను డిజిటల్ పద్ధతిలో ఆధునీకరించడం ఇదొక కార్యక్రమం. ఇందులో భాగంగానే మనకు నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను డెవలప్ చేశారు. సో ఇవి మనకు రెండు ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూస్ జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించి మనము ఇప్పుడే నేర్చుకున్నాం. సో ఒకటి కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్, భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్, ఈ తరహా ప్రాజెక్ట్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత వచ్చిన ప్రధాన ఎఫ్డిఐ. అండ్ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ డెవలప్ చేశారు. చేతి రాత బదులు కంప్యూటర్ ద్వారా జరిగేది. సో నెక్స్ట్ మనం మేఘాలయ రాష్ట్రానికి వెళ్దాం. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేఘాలయ రాష్ట్రం ఇక్కడ ఉంది మనకు, మేఘాలయ రైట్. మేఘాలయ మరి మేఘాలయకు బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి అస్సాంతో సరిహద్దు ఉంది. అండ్ ఓకే, అదేవిధంగా ఈ మేఘాలయ మనకు రాజధాని షిల్లాంగ్ ను బ్రిటిష్ వాళ్ళు స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా వర్ణించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మేఘాలయను బ్రిటిష్ వాళ్ళు ఈ క్రింద పేర్కొన్న ఏ రాజధాని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా ప్రకటించారు అని అడుగుతారు. సో ఆన్సర్ చెప్పాలి, షిల్లాంగ్ ను ప్రకటించారు. మనకు మేఘాలయలో కొన్ని జీకే పాయింట్స్ చెప్తాను ఇంపార్టెంట్. మేఘాలయ గతంలో మనకు గత నెలల్లో మేఘాలయ రాలేదు. మేఘాలయ రాష్ట్రంలో మనకు మాతృస్వామిక వ్యవస్థ బాగా కనపడుతుంది. మాతృస్వామిక వ్యవస్థ అంటే ఏంటి? మనకు మ్యాట్రియార్కియల్ సొసైటీ అంటాం ఇంగ్లీష్ లో, మ్యాట్రియార్కియల్ సొసైటీ అని అంటాం. సో అంటే ఇంటికి పెద్ద ఉమెన్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఆస్తి అంతా ఇంటి పెద్ద కూతురికి వెళ్తుంది. మనకు ఈ ప్రాంతంలో కాశీ గారో తెగలు మనకు ఉంటాయి. ఈ తెగలు కూడా ఈ మాతృస్వామిక వ్యవస్థ తీరునే ఆచరిస్తూ ఉంటాయి. సో అండ్ భారత్ ఈ సిస్టమ్ ను అంటే మాతృస్వామిక వ్యవస్థను ఆచరిస్తున్న గిరిజన జాతుల్లో అతిపెద్ద గిరిజన జాతి ఏది అంటే కాశీగారో తెగలే. సో చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబ్స్ అన్నమాట. ఈ సిస్టమ్ ను ఫాలో అవుతున్న ప్రపంచంలో అతిపెద్ద జాతి కాశీగారో జాతిగా మనం చెప్పొచ్చు.
సో ఈ విధంగా మనకు మేఘాలయకు సంబంధించిన జస్ట్ జీకే ఇన్ఫర్మేషన్. ఓకే, సో మేఘాలయకు బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది, అదే అస్సాం రాష్ట్రంతో కూడా సరిహద్దు ఉంది. అండ్ షిల్లాంగ్ ను బ్రిటిష్ వాళ్ళు స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా వర్ణించేవాళ్ళు. ఇది మాతృస్వామిక వ్యవస్థ. ఇందులో మనకు కాశీ గారో తెగల్లో కనిపిస్తాయి. ప్రపంచంలో ఈ సిస్టమ్ ను ఫాలో అవుతున్న అతిపెద్ద తెగల్లో ఇవి రెండు కూడా ఉన్నాయి. మరి మేఘాలయ రాష్ట్రం మనకు న్యూస్ లో ఎందుకుంది అంటే భారతదేశపు మొట్టమొదటి పిగ్గరీ మిషన్ ను ఇక్కడే తీసుకొని రానున్నారు. భారతదేశపు మొట్టమొదటి పిగ్గరీ మిషన్ ఈ ప్రాంతంలోనే మనకు మేఘాలయ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్సిడిసి అంటాం. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పిగ్గరీ మిషన్ కు ఆర్థిక సాయం చేయనుందన్నమాట. సో ఈ విధంగా ఆ రాష్ట్రంలో అంటే భారతదేశంలోనే మనకు అతిపెద్ద పిగ్గరీ మిషన్ ను ఎక్కడ ఇటీవలి కాలంలో ప్రారంభించనున్నారు అంటే మేఘాలయ అని చెప్పాలి. సో ఇప్పుడు మనం 2 స్టేట్స్ కంప్లీట్ చేసాం. సో స్టేట్ నెంబర్ 1 2 అంశాల రీత్యా ఏది జమ్మూ అండ్ కాశ్మీర్. సో భారతదేశపు తొలి గంజాయి మొక్కల ప్రాజెక్ట్ కెన్నబీస్ ప్రాజెక్ట్, అండ్ రెండో అంశం ఏది మనకు నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. అండ్ మేఘాలయ భారతదేశపు అతిపెద్ద పిగ్గరీ మిషన్. ఇట్లా 2 రాష్ట్రాలు అయిపోయినాయి మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనకు దాదాపుగా ప్రతి మంత్ వస్తూనే ఉంటుంది. అండ్ జనాభా రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్. బట్ వైశాల్యం రీత్యా మాత్రం 4వ స్థానంలో ఉంటుంది. సో ఈ ఉత్తరప్రదేశ్ కు మరి రాజస్థాన్ తో సరిహద్దు ఉంది. మీరు ఇక్కడ మ్యాప్ లో చూడొచ్చు, రాజస్థాన్ తో సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో రాజస్థాన్, హర్యానాతో సరిహద్దు ఉంది. సో ఇక్కడ హర్యానాతో, ఓకే, ఇక్కడ ఇది హర్యానా రాష్ట్రం, ఇక్కడ హర్యానాతో సరిహద్దు ఉంది. అండ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ తో సరిహద్దు ఉంది కొంచెం. ఓకే, హిమాచల్ ప్రదేశ్ రైట్. ఓకే, హిమాచల్ ప్రదేశ్ తో ఉత్తరప్రదేశ్ కు ఉండదు, సారీ. సో లేదు ఇక్కడ లైక్ ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తుంది కొంచెం. ఓకే, సో ఉత్తరాఖండ్ ముందు ఉండింది, కానీ ఇక్కడ కొంచెం స్వల్పంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ తో కూడా ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ తో ఈ ప్రాంతం అంతా ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ తో కూడా సరిహద్దు ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ బీహార్ తో సరిహద్దు ఉంది. ఓకే, బీహార్ తో కూడా సరిహద్దు ఉంటుంది. అండ్ దెన్ మధ్యప్రదేశ్ తో సరిహద్దు ఉంటుంది. ఈ ప్రాంతం అంతా మధ్యప్రదేశ్ తో సరిహద్దు. అండ్ రైట్ స్వల్పంగా మనకు జార్ఖండ్, ఇక్కడ చూడండి జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఓకే, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లతో కూడా సరిహద్దు ఉంటుంది. అండ్ నేపాల్ తో కూడా సరిహద్దు ఉంటుంది. నేపాల్ దేశంతో సరిహద్దు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కు ఒకే ఒక దేశంతో సరిహద్దు ఉంది, అది నేపాల్ తో సరిహద్దు ఉంది. ఈ విధంగా మనకు జనాభా రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము. మరి ఎందుకు న్యూస్ లో ఉందంటే 3 అంశాల రీత్యా మనకు న్యూస్ లో ఉంది. ఒకటి ఫస్ట్ యూరైజ్ డిస్కస్ చేద్దాం మనం. యూరైజ్ అని అంటే యూనిఫైడ్ రీఇమాజిన్ ఇన్నోవేషన్ ఫర్ స్టూడెంట్స్ ఎంపవర్మెంట్. సో యూరైజ్ ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారో అని అడుగుతారు. మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. యూరైజ్ అంటే యు అంటే యూనిఫైడ్ రీఇమాజిన్ ఇన్నోవేషన్ for students empowerment. Reimagine innovation for students empowerment. యూరైజ్ అని అంటాం అన్నమాట. సో ఇది ఒక యూనిఫైడ్ పోర్టల్, రైట్, ఒక సమీకృత పోర్టల్ గా చెప్పొచ్చు. ఇందులో విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుంది. కొత్త విద్యా విధానం వచ్చాక ఈ తరహా పోర్టల్ ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఉత్తరప్రదేశ్. ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వినండి. కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక అని చెప్పాలి. కొత్త విద్యా విధానం వచ్చినాక ఒక సమీకృత పోర్టల్, ఒక యూనిఫైడ్ పోర్టల్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి. సో ఆ డిఫరెన్స్ ను మనము గమనించుకోవాలి. ఇందులో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు దీంట్లో యూనిఫైడ్ పోర్టల్లో. అట్లాగే కంటెంట్ అందుబాటులో ఉంటుంది, స్టూడెంట్స్ ఆ కంటెంట్ ని చదువుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అన్న సమాచారాన్ని కూడా ఇక్కడ ఇస్తారు. సో బాగా ఓకే, ఇంపార్టెంట్ గా మనం ఈ పర్టికులర్ న్యూస్ ఇష్యూని లైక్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఇది మొదటి న్యూస్ ఇష్యూ, యూరైస్ యూనిఫైడ్ రీఇమాజిన్ ఇన్నోవేషన్ ఫర్ స్టూడెంట్స్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ సెకండ్ న్యూస్ ఇష్యూ డిస్కస్ చేస్తాను. ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాల్లో మనకు ఉత్తరప్రదేశ్లో 70 జిల్లాలు ఉన్నాయి. 70 జిల్లాలో యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ పోలీస్ స్టేషన్స్ ను ఏర్పాటు చేశారు. సో ఎందుకు ఏర్పాటు చేశారు? యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అంటే ఈ విద్యుత్ చౌర్యానికి వ్యతిరేకంగా దీన్ని ప్రారంభించారు. మరి ఎందుకు దీన్ని ప్రారంభించాల్సి వచ్చింది అని అంటే విద్యుత్ చౌర్యం అనేది ఆ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. సో మనకు క్వశ్చన్ నేరుగా అడుగుతారు, ఇటీవలి కాలంలో యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ పోలీస్ స్టేషన్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఉత్తరప్రదేశ్ రెండో అంశం రీత్యా మనకు న్యూస్ లో ఉంది. అండ్ మూడో అంశం రీత్యా కూడా మనకు ఈ రాష్ట్రం న్యూస్ లో ఉంది. ఏంటా మూడో అంశం అని అంటే యూపీలో మనకు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ SSF స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక భద్రతా దళము స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక భద్రతా దళం అంటాం తెలుగులో. దీన్ని ఏర్పాటు చేశారు. సో యూపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతా దళాన్ని మరి అందుబాటులోకి తీసుకురానుంది. CISF తరహాలోనే ఇది పనిచేయనుంది. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. CISF తరహాలోనే ఇది కూడా పనిచేయనుంది. సో ప్రభుత్వ ప్రైవేట్ పారిశ్రామిక నిర్మాణాలకు రక్షణ కల్పించడం కోసం ప్రత్యేకంగా దీన్ని తీసుకొని వచ్చారనమాట. ఎట్లయితే మనకు CISF ఉంది, ఇది కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అదే తరహాలో రక్షణ కల్పించేందుకు దీన్ని తీసుకొని వచ్చారు. మరి లక్నో కేంద్రంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. లక్నో కేంద్రంగా ఆ రాష్ట్ర రాజధాని లక్నో కేంద్రంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఈ ఆర్గనైజేషన్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తుంది. అండ్ దెన్ మనకు ఈ బిజ్నూర్ ముజఫర్పూర్ నగర్ సివిల్ కోర్టుపై డిసెంబర్ 2019 లో దాడి జరిగింది. యాక్చువల్ గా ఈ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే మనకు ముజఫర్నగర్ సివిల్ కోర్టు పై డిసెంబర్ 2019 లో దాడులు జరిగినాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది అండ్ చెప్పింది అనమాట, మరి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రత్యేక దళం ఏమైనా పాజిబిలిటీ ఉంటుందా లేదా ఏర్పాటు చేయండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు సూచించింది. అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు మనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్. సో ఇవి మనకు ఉత్తరప్రదేశ్ న్యూస్ ఇష్యూస్. సో ఇప్పటి వరకు మనం ఏమేమి స్టడీ చేసామనంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చూసాము, మేఘాలయ చూసాం, ఉత్తరప్రదేశ్ చూసాం. జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్నబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ జనరిక్ డాక్యుమెంట్ అండ్ మేఘాలయ గుర్తుంటుంది అందరికి, భారతదేశంలో అతిపెద్ద పిగ్గరీ మిషన్. మేఘాలయలో మనకు షిల్లాంగ్ ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని అంటారు. అండ్ మేఘాలయకు సంబంధించి మనకు కాశీ గారు ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో మాతృస్వామిక వ్యవస్థను ఆచరించే ప్రపంచంలోని అతిపెద్ద జాతులుగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ఏమో 3 ఇష్యూస్ యూరైస్ చూసాము, అదేవిధంగా మనం ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేయకుండా అడ్డుకునే వ్యవస్థను చూసాము 75 జిల్లాలో యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ పోలీస్. అండ్ నెక్స్ట్ ఇష్యూ కూడా మనము చూసామన్నమాట, ప్రత్యేక భద్రతా దళం. ఇప్పుడు బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం. సో ఇక్కడ మనకు బీహార్ రాష్ట్రం చూడండి. బీహార్ రాష్ట్రం. సో మరి ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ తో బోర్డర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ తో ఉంది, వెస్ట్ బెంగాల్ తో ఉంది, జార్ఖండ్ తో ఉంది. నిజానికి జార్ఖండ్ ను విడదీసి దాన్ని తీసుకుని వచ్చారు. ఈ విధంగా నేపాల్ తో కూడా ఉంది. సో జార్ఖండ్ తో ఉంది, వెస్ట్ బెంగాల్ తో ఉంది, అదేవిధంగా బీహార్ ఉత్తరప్రదేశ్ తో ఉంది అండ్ నేపాల్ తో కూడా ఉంది. మరి దేనికి ఇది న్యూస్ లో ఉంది అని అంటే ఇక్కడ ఎయిమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి బీహార్ లోని దర్భంగ్ జిల్లాలో ఈ ఎయిమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఏ స్కీమ్ లో భాగంగా అంటే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఈ స్కీమ్ బాగా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా మనకు ఎయిమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బీహార్ లో మనకు దర్భంగ్ జిల్లాలో ఎయిమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ అంశం రీత్యా మనకు బీహార్ న్యూస్ లో ఉంది. అండ్ బీహార్ ఇంకొక అంశం రీత్యా కూడా న్యూస్ లో ఉంది. సో
మనకు తెలిసిందే బీహార్ లో ఎన్నికలు అనేవి రానున్నాయి. సో బీహార్ లో మనకు ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీని ప్రత్యేకత, దాని అసెంబ్లీ రద్దవుతూ ఉంటే ఏ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. దీని ప్రత్యేకత ఏంటంటే కోవిడ్ సమయంలో, ఓకే, ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కోవిడ్ నేపథ్యం ఉంది. ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. కానీ ఓటర్ల రీత్యా చూస్తే మాత్రము ఇది అతి పెద్ద ఎన్నిక కానుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది అనమాట. సో అది బీహార్ లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మనకి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మొత్తం అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బీహార్ లో మొత్తం మనకు 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. అక్టోబర్ 28, నవంబర్ 3 అండ్ నవంబర్ 7. సో ఈ డేట్స్ అయితే మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నవంబర్ 10న మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ రైట్, మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 243 స్థానాలకు గాను జరిగిన ఎన్నికలు. సో 72.9 బిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎన్నికల సంఘం కొత్తగా మనకు కోవిడ్ నేపథ్యంలో ఈ గైడ్ లైన్స్ అనేవి జారీ చేసింది. సో ప్రచారం పైన భారీ ఎత్తున పరిమితులు విధించింది. సో 4-5 కంటే ఎక్కువ వెళ్లకుండా, పెద్ద పెద్ద సమావేశాలు వెళ్లకుండా మనకు మీడియాని యూజ్ చేసుకునే విధంగా గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది. సో భారతదేశంలో మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో వాయిదా పడ్డాయి. కానీ భారతదేశంలో బీహార్ రాష్ట్రం జరుగుతున్న ఎన్నికలు ప్రపంచంలోనే ఓటర్ల సంఖ్య అయితే అతిపెద్దదిగా చెప్తున్నారు అనమాట. సో మనకు ఈ రాష్ట్ర ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది. మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మనకు సునీల్ అరోరా ఉన్నారు. మనకు తెలిసిందే, ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 324 నుంచి మనకు ఈ రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఉంటాయి. రైట్, సో ఇది బీహార్ కు సంబంధించి. బీహార్ మనకు 2 అంశాల రీత్యా న్యూస్ లో ఉంది. ఎయిమ్స్ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది, రెండోది ఎన్నికలు. సో రెండు కూడా ఇంపార్టెంటే. రైట్, సో బీహార్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ మనకు నార్త్ ఇండియాలోనే రాజస్థాన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు రాజస్థాన్. సో రాజస్థాన్ కు మనకు హర్యానాతో ఓకే మనకు బార్డర్ ఉంది. హర్యానాతో ఉంది, పంజాబ్ తో ఉంది. ఓకే, ఈ ప్రాంతం పంజాబ్ తో ఉంది. హర్యానా పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్ తో ఉంది. ఓకే, ఉత్తరప్రదేశ్ తో ఈ ప్రాంతంలో ఉంది. మనకు మధ్యప్రదేశ్ తో ఉంది ఈ ప్రాంతంలో. ఓకే, మధ్యప్రదేశ్ తో ఈ ప్రాంతంలో. గుజరాత్ తో ఉంది ఈ ప్రాంతంలో, గుజరాత్ తో కూడా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు పాకిస్తాన్ తో కూడా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు రాజస్థాన్ తో బార్డర్స్ అనేవి కలిగి ఉన్న రాష్ట్రాలు. అండ్ అదే విధంగా మనకి వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. వైశాల్యం రీత్యా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్. అండ్ మరి ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే రీజనల్ ఓటర్ అవేర్నెస్ సెంటర్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో రీజనల్ ఓటర్స్ అవేర్నెస్ సెంటర్ ను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అడుగుతారు. రీజనల్ ఓటర్స్ అవేర్నెస్ సెంటర్, రీజనల్ ఓటర్స్ అవేర్నెస్ సెంటర్ ను మరి రాజస్థాన్ లో జైపూర్ లో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఏర్పాటు చేయనున్నారంటే భారత ఎన్నికల సంఘమే ఏర్పాటు చేయనుంది. మరి ఈ రాజస్థాన్ లో జైపూర్ లో ఏర్పాటు చేయనున్న ఈ ఎన్నికల సంఘం ఏ రాష్ట్రాలకు సేవలు అందిస్తుందంటే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సేవలను అందించనుంది. సో సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ అనే ఒక కార్యక్రమాన్ని మనకు ఎన్నికల సంఘం చేపట్టింది. అంటే ఎన్నికల్లో ఓటర్లు చురుగ్గా పాల్గొనడము, ఆ విధంగా వాళ్లను ఎడ్యుకేట్ చేయడం, ఈ ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ పథకం. సో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉంటుంది. మరి ఈ పర్టికులర్ రాజస్థాన్ లో జైపూర్ లో ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ కేంద్రం మనకు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఎంపీ ఓటర్లకు అందరికి అవగాహన కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? జైపూర్ లో. ఓకే, మనందరికి తెలిసిందే జైపూర్ అనేది పింక్ సిటీ అన్నమాట. సో 2019లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఇది కూడా ఆ జాబితాలో ఇది కూడా చేరింది.
అండ్ అంతేకాదు జైపూర్ లో అంబర్ ఫోర్ట్ అండ్ జంతర్ మంతర్ ఈ రెండు నిర్మాణాలు అనేవి ఉన్నాయి. ఇవి రెండు కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో కూడా ఉన్నాయి. ఓకే, సో రాజస్థాన్ ఈ విధంగా మనకు రీజనల్ ఓటర్స్ అవేర్నెస్ సెంటర్ లో భాగంగా న్యూస్ లో ఉంది. ఇంకొక చిన్న అంశం కూడా ఉంది. రాజస్థాన్ గవర్నమెంట్ మోక్ష కలశ్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ను లాంచ్ చేసింది. మోక్ష కలశ్ యోజన ఇదంటే అన్ఫార్చునేట్లీ ఏదైనా ఫ్యామిలీలో ఎవరైనా స్వర్గస్థులైతే వారి అస్థికలను గంగా నదిలో మరి కలిపేందుకు పవిత్రంగా భావిస్తుంటారు కాబట్టి కొన్ని సామాజిక వర్గాలు సో అక్కడ వెళ్లేందుకు ఇద్దరికి అవకాశం కల్పిస్తారు అనమాట. సో ప్రయాణ ఛార్జీలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. సో ఈ విధంగా మోక్ష కలశ్ యోజన ఏ రాష్ట్రం ఇటీవలే ప్రారంభించింది అని అడిగితే రాజస్థాన్ అని చెప్పాల్సి ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాజస్థాన్ నుంచి ఓకే మనం ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ కొద్దాం. వెస్ట్ బెంగాల్ సో ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్కస్ చేసిన, మేఘాలయ పిగ్గరి మిషన్ అనగానే మేఘాలయ గుర్తు రావాలి. బీహార్ డిస్కస్ చేసిన 2 అంశాలు, ఎయిమ్స్ ఎన్నికలు. అదేవిధంగా నేను ఉత్తరప్రదేశ్ డిస్కస్ చేసిన 3 అంశాలు ఉన్నాయి. యూరైజ్ అనే అంశం ఉంది, ప్రత్యేక భద్రతల యాంటీ ఎక్స్క్రిప్ట్ అని ఉంది. సో ఈ విధంగా మనం రాజస్థాన్ ఇప్పుడు డిస్కస్ చేసాం. 2 అంశాలకు సంబంధించి రాజస్థాన్ డిస్కస్ చేసాం. మోక్ష కలశ్ యోజన ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకు ఓటర్ల అవేర్నెస్ సెంటర్. వెస్ట్ బెంగాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి వెస్ట్ బెంగాల్ కు ఏ రాష్ట్రాలతో బార్డర్ ఉంది అని చూస్తే ఇక్కడ ఓకే మీరు క్లియర్ గా చూడొచ్చు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఒరిస్సాతో ఉంది, అండ్ జార్ఖండ్ తో ఉంది, బీహార్ తో ఉంది, అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక అస్సాంతో ఉంది. సో ఈ విధంగా మనకు చాలా రాష్ట్రాలతో ఒరిస్సాతో, జార్ఖండ్ తో, బీహార్ తో, సిక్కిం తో కూడా వస్తుంది అనమాట. రైట్, ఈ ప్రాంతం ఇక్కడ సిక్కిం తో ఉంది. అదేవిధంగా భూటాన్ తో, బంగ్లాదేశ్ తో, నేపాల్ తో ఓకే భూటాన్ తో, బంగ్లాదేశ్ తో, నేపాల్ తో ఈ 3 దేశాలతో కూడా వెస్ట్ బెంగాల్ కు ఈ బార్డర్ అనేది ఉంటుంది. మరి ఎందుకు వెస్ట్ బెంగాల్ న్యూస్ లో ఉంది అని అంటే ప్రపంచంలో అతిపెద్ద సౌర వృక్షం సోలార్ ట్రీ ని వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు చేశారు. సో దాని ఇమేజ్ నేను చూపిస్తాను నేను మీకు. సో ఇమేజ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు. వీటిని ఒక్కొక్క దాన్ని ఒక సోలార్ పనెల్ అని అంటాం. ఓకే, సౌర ఫలకము అని అంటాం. సౌర ఫలకము, ఒక్కొక్క సౌర ఫలకం అన్నమాట ఇది. రైట్, సోలార్ పనెల్, సౌర ఫలకము. ఈ సోలార్ పనెల్స్ ను ఏర్పాటు చేశారనమాట. మొత్తం ఇవి 35 ఉంటాయి. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ, సౌర వృక్షము అనుకోవచ్చు తెలుగులో మనం దీన్ని. సౌర వృక్షము ఓకే, సౌర వృక్షం. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వృక్షాన్ని ఏ రాష్ట్రంలో తీసుకొని వచ్చారని అని అంటే ఆన్సర్ మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. సో 11.5 కిలో వాట్ పీక్ రోజువారీగా ఇది ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. 11.5 కిలో వాట్ పీక్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. 11.5 KWP అని రాస్తారు, కిలో వాట్ పీక్. అండ్ ఏటా 12,000 నుంచి 14,000 యూనిట్ల హరిత విద్యుత్ ని ఇది ఉత్పత్తి చేస్తుంది. రైట్, అంటే ఏంటంటే వీటిని ఉపయోగించి మనం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల మనం లైక్ ఇతర ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు లైక్ థర్మల్ ఎలక్ట్రిసిటీ వీటిని తగ్గించవచ్చు. వీటి వల్ల మనం లైక్ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల అది గ్రీన్ ఎనర్జీ అన్నమాట. అంటే ఆ థర్మల్ విద్యుత్ ని నిలిపేసింది. ఎంత అంటే ఏటా దాదాపుగా 12,000 నుంచి 14,000 యూనిట్ల మేర ఇది హరిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ మేరకు ఇది ఆ విద్యుత్ను నిలిపివేయగలదు. అంటే పర్యావరణానికి మేలు జరుగుతుంది. సో మొత్తం ఒక్కొక్క సౌర ఫలకం ఉంది. ఇట్లా మొత్తం 30 సౌర ఫలకాలు ఉంటాయి. ప్రపంచంలో ఇంత అతిపెద్ద సౌర ఫలకం ఇదే అన్నమాట. అండ్ దీని డిజైన్ కూడా ఏంటంటే సోలార్ ఎనర్జీని మాక్సిమం యూటిలైజ్ చేసుకోగలదు. మాక్సిమం ఇది యూటిలైజ్ చేసుకునే వీలును ఇక్కడ కల్పించారు. సో సిఎస్ఐఆర్ అండ్ సిఎంఈఆర్ఐలు కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తాయి వాళ్ళ కాలనీలోనే. సో సిఎస్ఐఆర్ అంటే మనకు తెలిసిందే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎంఈఆర్ అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది వెస్ట్ బెంగాల్ కు సంబంధించి మనకు న్యూస్ లో ఉన్న అంశం. నెక్స్ట్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్దాం. మనకు తెలిసిందే భారతదేశంలో ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఇది జాతీయ రాజధాని ప్రాంతంగా, మన దేశ రాజధాని ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ రైట్, అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవేవి అంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. సో మనకి ఈ ఢిల్లీలో
70 అసెంబ్లీ సీట్స్ కూడా ఉన్నాయి. ఓకే, 70 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయన్నమాట ఢిల్లీలో. అండ్ భారతదేశపు తొలి కరోనా వైరస్ విమానాశ్రయ పరీక్షా కేంద్రాన్ని ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశపు తొలి కరోనా వైరస్ విమానాశ్రయ పరీక్షా కేంద్రం అంటే ఆ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు అనమాట. ఈ విధంగా మనకు కరోనా వైరస్ కు ఎక్స్క్లూజివ్ గా విమానాశ్రయ పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ప్రపంచంలో అంటే కేవలము ఢిల్లీలో. ఓకే, మొట్టమొదటి అనమాట ఇది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓకే, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ కి వెళ్తున్నా నేను, ఉత్తరాఖండ్. ఎగ్జామినేషన్ కి ఉత్తరాఖండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉత్తరాఖండ్ అనేది 2 అంశాల రీత్యా మళ్ళీ మనకు న్యూస్ లో ఉంది. 2 అంశాల రీత్యా. ఒకటి ఏంటనంటే ఫస్ట్ది గంగా నదిపై తొలి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. గంగా నదిపై తొలి మ్యూజియాన్ని, ఓకే, తొలి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. గంగా నదిపై తొలి మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని అడుగుతారు. సో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే మనకు హరిద్వార్ లోని చాందిని ఘాట్. ఓకే, హరిద్వార్ లోని చాందిని ఘాట్ లో గంగా నదిపై మొట్టమొదటి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ మ్యూజియంలో ఏమి ప్రదర్శిస్తారనంటే గంగా నది జీవ వైవిధ్యం. ఓకే, గంగా నది మనకు తెలిసిందే, గంగా నది భారత జాతీయ నది, నేషనల్ రివర్ అన్నమాట. ఇది జీవ వైవిధ్యం, సంస్కృతి, పునరుద్ధరణ తదితర అంశాలన్నీ కూడా ఇందులో ప్రదర్శిస్తారనమాట. ఈ గంగా నది అనేది భారతదేశంలో అతి పొడవైన నదుల్లో గంగా నది అన్నిటికంటే పొడవైంది. నిజానికి ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర ఈ నదులు 2 కూడా గంగా నది కంటే కూడా పొడవైనవి. బట్ భారతదేశంలో వాటి ఫోర్స్ అనేది అంతగా లేదు. సో గంగా నది అనేది ఒక ట్రాన్స్ బౌండరీ రివర్. ఇది బంగ్లాదేశ్ తో కూడా ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ లో దీన్ని పద్మావతి అని కూడా అంటారనమాట. మరి భారతదేశంలో గంగా నదికి ఉపనదులు చూస్తే కనుక యమున కూడా ఒక ఉపనది. అండ్ భారతదేశంలో అతి పొడవైన ఉపనది ఏది అంటే కూడా యమున అని, అది కూడా గంగా నదికి సంబంధించిందే. రైట్. సో ఈ విధంగా మనకు గంగా నదిపై హరిద్వార్ లో చాందీ ఘాట్ లో, ఓకే, చాందీ ఘాట్ ఎగ్జాక్ట్ దాని పేరు చాందీ ఘాట్ లో మనకు గంగా నదిపై తొలి మ్యూజియం రానుంది. ఇది ఒక అంశం రీత్యా మనకు ఉత్తరాఖండ్ న్యూస్ లో ఉంది. రెండో అంశం, ఉత్తరాఖండ్ ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే మనకు సంస్కృత గ్రామాలను ప్రారంభించిన రాష్ట్రము. ఓకే, సాంస్క్రిట్ లాంగ్వేజ్ అన్నమాట. సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఓకే, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ను ప్రారంభించనుంది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృత గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆ రాష్ట్రం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పటికే 2 గ్రామాల ప్రజలకు ఈ లాంగ్వేజ్ నేర్పారు. అయితే ఇది గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. అంటే ఈల్డెడ్ వెరీ గుడ్ రిజల్ట్స్, మంచి ఫలితాలను ఇచ్చింది అనమాట. దీంతో రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నాడు. అయితే ఇందులో టీచర్స్ కొరత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మనకి. అయితే అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతో గ్రామాలను ఎంపిక చేసి సంస్కృత భాష నేర్పిస్తారనమాట. మెల్లిగా చిన్నగా ముందుగా రోజు నిత్యావసరాల కోసం మనం ఉపయోగించే మాటలకి మెల్లిమెల్లిగా అట్లా నేర్పడం. ఏ లాంగ్వేజ్ అయినా అట్లాగే వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ట్రైన్ చేస్తున్నారు. సో ఉత్తరాఖండ్ సంస్కృత అకాడమీ గ్రామాలను ఎంపిక చేస్తుంది. అండ్ ఓకే, మరి ఈ ఉత్తరాఖండ్ సంస్కృత అకాడమీ అనేది మనకు 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అయితే ఇటీవలి కాలంలో దీన్ని ఉత్తరాంచల్ సంస్కృత సంస్థానం అని పేరు మార్చారు. ఉత్తరాంచల్ సంస్కృత సంస్థానం అని పేరు మార్చారు. మనకి ఎట్లా వస్తుంది క్వశ్చన్, దీన్ని ఎప్పుడు పేరు మార్చారు, ఏ పేరు, అవి కాదు. ఇటీవలి కాలంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ప్రమోషన్ కోసం, సంస్కృత భాష విస్తరణ కోసము సంస్కృత గ్రామాలను ప్రారంభించిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. ఓకే, ఉత్తరాఖండ్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, రైట్. సో విధంగా ఉత్తరాఖండ్ అనేది 2 అంశాల రీత్యా న్యూస్ లో ఉంది. నెక్స్ట్ మనం దక్షిణాదికి వస్తే ఈసారి తమిళనాడు న్యూస్ లో ఉంది మనకు, రైట్. తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు రాష్ట్రం మనం క్లియర్ గా చూడొచ్చు. కేరళతో సరిహద్దు ఉంది. భారతదేశపు పూర్తిగా దక్షిణాది రాష్ట్రము, రైట్. కేరళతో సరిహద్దు ఉంది, కేరళతో. అదేవిధంగా కర్ణాటక సరిహద్దు, అండ్ దెన్ ఓకే ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దు ఉంది. సో అన్ని కూడా కోస్టల్ స్టేట్సే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అన్నది ఈస్ట్ కోస్ట్ అయితే, కర్ణాటక అండ్ కేరళ అనేవి వెస్ట్ కోస్ట్ లో ఉంటాయి. సో మరి అదేవిధంగా ఓకే, దీనికి పుదుచ్చేరితో కూడా ఉంటుంది. పుదుచ్చేరి ఇక్కడ ఓకే ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉంటుంది. పుదుచ్చేరి ప్రాంతంలో ఉంటుంది దాదాపుగా.
పుదుచ్చేరితో కూడా దీనికి బార్డర్ ఉంది. మరి ఎందుకు న్యూస్ లో తమిళనాడు అని అంటే మరి కృత్రిమ మేధ అంటే మనకు తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి విధానాలన్నింటినీ కూడా ప్రకటించిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు. ఇది ఇంపార్టెంట్ మనకు. కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అదేవిధంగా సైబర్ భద్రత, సైబర్ సెక్యూరిటీ ప్రకటించిన భారతదేశ తొలి రాష్ట్రం. ఏం ప్రకటించిందంటే విధానం, ఓకే, వీటిని ఎదుర్కొనే విధానాన్ని తొలిసారిగా ప్రకటించింది. సో అదేవిధంగా రాష్ట్రంలో వేర్వేరు పథకాల అమలుకు స్టేట్ ఫ్యామిలీ డేటాబేస్, ఓకే, స్టేట్ ఫ్యామిలీ డేటాబేస్ ను కూడా మరి ఈ తమిళనాడు రాష్ట్రం అనేది ప్రారంభించింది. సో అదేవిధంగా ఇందులో భాగంగా బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు అనమాట. మరి ఈ బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఏం జరగనుందంటే ట్రాన్స్పరెన్సీ పెరగనుంది, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. సో ఓకే, అయితే ఇది తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. మామూలుగా నేషనల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద, బ్లాక్ చైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ భద్రత విధానాలను రూపొందించిన తొలి రాష్ట్రం ఏది అని అంటే తమిళనాడు, రైట్? అండ్ దెన్ మనం కేరళ రాష్ట్రానికి వెళ్దాం. సో కేరళకు ఓకే, మనకు తమిళనాడుతో అదేవిధంగా కర్ణాటకతో కూడా ఉంది. సో ఏంటి ఈ రాష్ట్రం ఎందుకు న్యూస్ లో నిలిచింది అని అంటే స్నేక్ క్యాచర్స్ లేదా పాములు పట్టేవాళ్ళు, వీళ్లకు మరి అర్హతలను నిర్ణయించిన, ఓకే, నిబంధనలు విధించిన మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఓకే, పాములు పట్టే వాళ్లకు నిబంధనలు రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే మనకు కేరళ అని చెప్పాలి. ఈ స్నేక్ క్యాచర్స్ కు కేరళ రాష్ట్రం నిబంధనలు రూపొందించింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా కేరళ. స్నేక్ క్యాచర్స్ వయసు 21 to 65 ఇయర్స్ మధ్య ఉండాలి. అదేవిధంగా ప్రతి జిల్లాలో వీరి జాబితాను అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రూపొందిస్తారు. ఆయన దగ్గర జాబితా ఉంటుంది. సో మరి ఆయన ఎట్లా జాబితాను తయారు చేస్తారు అంటే వీళ్ళు నిజంగా పట్టగలరా లేదా, ఎక్స్పర్టైజ్ ఉందా లేదా అని పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాతనే దీన్ని చేపడతారు అనమాట. అదేవిధంగా ఎంపిక సమయంలో నిబంధనలు కూడా పరిశీలిస్తారు. అండ్ 5 సంవత్సరాలు చెల్లబాటు అయ్యే విధంగా సర్టిఫికేట్ ఇస్తారు. అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు, మళ్ళీ టెస్ట్ చేయాలన్నమాట. ఓకే, టెస్ట్ చేసి తీసుకురావాలి. అండ్ అదేవిధంగా ఈ ఆవాసాలకు మధ్య వచ్చే ఏవైనా పాములు ఉన్నప్పుడు అండ్ అక్కడ లోకల్ పీపుల్ వీళ్ళను పిలవచ్చు అనమాట. అయితే రెగ్యులర్ గా కనిపించే స్పీసీస్ అయితే దగ్గరలోని అడవుల్లో వదిలేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా రేరెస్ట్ స్పీసీస్ గా ఉండే పాములు ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు దాన్ని సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి వాటి కన్జర్వేషన్ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా వాళ్ళకు నిబంధనలన్నీ కూడా రూపొందించారు, రైట్? సో ఇవి మనకు నేషనల్ లో పార్ట్ 1. స్టేట్ వైజ్ గా మనం డిస్కస్ చేశాం కాబట్టి ఈజీగా మీకు గుర్తుంటుంది. సో ఒక్కసారి నేను రివ్యూ చేస్తాను, మీకు ఈజీగా గుర్తుంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్నబీస్ ప్రాజెక్ట్ భారతదేశంలో మొదటిది జనరిక్ డాక్యుమెంట్. అండ్ దెన్ మనకు ఉత్తరాఖండ్ గంగాలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్న సంస్కృత గ్రామాలను స్టార్ట్ చేసిన మొదటి స్టేట్. ఉత్తరప్రదేశ్ యూరైజ్ ప్రోగ్రామ్, మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ కంటెంట్ ఇస్తున్నారు. యాంటీ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్, విద్యుత్ చౌర్యం నిరోధించడానికి. అండ్ ప్రత్యేక భద్రతా దళం, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు కాపాడడానికి. అండ్ మేఘాలయ పిగ్గరీ మిషన్, భారతదేశంలోనే అతిపెద్ద పిగ్గరీ మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీహార్ ఎయిమ్స్ రానుంది, ఎన్నికలు జరగబోతున్నాయి. 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అండ్ వెస్ట్ బెంగాల్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వృక్షం, సోలార్ ట్రీ, రైట్? అండ్ మనకి బీహార్ లో ఎయిమ్స్ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజనలో భాగంగా రానుంది. తమిళనాడుకి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ భద్రతా విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం. కేరళ పాములు పట్టే వాళ్ళకి నిబంధనలు రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం. అండ్ అదేవిధంగా మనకు లైక్ రాజస్థాన్ ఓటర్ల అవేర్నెస్ సెంటర్, ఓకే, మనకు భారతదేశం మొట్టమొదటి ఓటర్ల అవేర్నెస్ సెంటర్. అండ్ ఢిల్లీ గాన చూస్తే మనకు విమానాశ్రయ కేంద్రం, కరోనా ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా రాష్ట్రాల వారీగా మనం వెళ్తే ఇంకా ఈజీగా ఒక్కసారి మీరు రివ్యూ చేశారంటే పర్మనెంట్ గా ఈ రాష్ట్రాలకు సంబంధించి గుర్తుంటుంది అనమాట, రైట్? సో ఇవి మనకు పార్ట్ 1. పార్ట్ 2లో లైక్ కామన్ గా ఉండే ప్రభుత్వ విధానాలకు సంబంధించి కామన్ గా ఉండే న్యూస్ ఇష్యూస్ నేషన్ సంబంధించి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.